హాయ్ ఫ్రెండ్స్, జియో హాట్‌స్టార్‌లో 'ఓం కాళీ జై కాళీ' అనే తమిళ్ వెబ్ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మొత్తం 7 లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, భోజ్‌పూరి, మరాఠీ, బెంగాలీ ఈ లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ 38 నిమిషాలు ఉంటుంది. సెకండ్, థర్డ్ ఎపిసోడ్ 48 నిమిషాలు, 42 నిమిషాలు ఉంటుంది. ఫోర్త్ ఎపిసోడ్ 38 నిమిషాలు ఉంటుంది. ఫిఫ్త్ ఎపిసోడ్ ఒక్కటి 53 నిమిషాలు ఉంటుంది. ఇది ఓన్లీ సీజన్ 1. సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ వచ్చేసి విలన్ వాళ్ళకు చెల్లెలు ఉంటుంది. అయితే వాళ్ళ చెల్లెలు ఒక అతన్ని ప్రేమించి వెళ్ళిపోతుంది. దాంతో చెల్లెల్ని వారిని చంపేయాలని విలన్స్ ట్రై చేస్తుంటారు. ఆ టైంలో ఒక ఊరు వాళ్ళిద్దరిని కాపాడి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. దాంతో ఎలా అయినా వాళ్ళని చంపేయాలని ఒకరోజు జాతర రోజు ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, సొంత చెల్లెల్ని చంపాలనుకున్న అన్నయ్యల నుంచి హీరో తన భార్యను కాపాడా లేదా అనేది వెబ్ సిరీస్ స్టోరీ లైను. నేను ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసి ఇందులో కాళికామాత బొమ్మలు అవన్నీ వేస్తే ఏమన్నా దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాను. అస్సలు ఇంచు కూడా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. అంటే ఆ ఊళ్ళో జాతరకు ఒక ఆనవాయితీ ఉంటుంది. ఒక పర్సన్కి అమ్మవారు డ్రెస్ అంతా వేసి బావిలో పడేస్తారన్నమాట. అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతనిలోకి అమ్మవారు వచ్చి మళ్ళీ అతన్ని బతికిస్తుంది. బతికించిన తర్వాత వాళ్ళకు జాతర మొదలవుతుంది. అప్పుడు ఊరంతా ఊరేగిస్తారు. ఒకవేళ అమ్మవారు రాకపోతే ఏంటంటే ఆ పర్సన్ ఇంకా చచ్చిపోయినట్టే, అతన్ని దహనం చేస్తారన్నమాట. అది ఒక పిల్లోడికి ఒక పెద్ద మనిషి జాతర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను అది చూసి చాలా ఇంట్రెస్టింగ్ ఉందిలే అనుకున్నా. ఇంకా ఆ తర్వాత అసలు ఆ టాపిక్ మీనింగ్ ఏమీ జరగదు. దాని తర్వాత హీరోయిన్ మీద అటాక్ జరగడం, హీరో పోయి కాపాడము, ఆ తర్వాత వీళ్ళు గొడవ పడడం, ఇంకా అదే జరుగుతుంటుంది. ఏ కాడికి ఊరికి జాతర సీన్లు చూపిస్తారు కానీ ఆ అమ్మవారిది అంత డీటెయిల్ చెప్పారు కదా, దానికి అసలు ఈ స్టోరీకి ఏమన్నా ఇన్వాల్వ్ ఉందంటే అస్సలు ఏమి ఇన్వాల్వ్ ఉండదు. జస్ట్ ఏదో ఊరిక జాతర. ఇప్పుడు మనకు ఇది రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, దాంట్లో ఎలా జాతరది సీన్లు చూపిస్తారో అలాగే సేమ్ ఇందులో కూడా జాతరల సీన్ చూపించాడు. వీళ్ళ పగ తీర్చుకుంటేది రొటీన్ స్టోరీ. ఇలా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా వేరే వాడిని ప్రేమించడం, వాడు తక్కువ కులమోడు వేరే కులమోడు అని వాడిని చంపాలనుకోవడం, అదే రొటీన్ స్టోరీ. చివరికి హీరో అందరినీ చంపేయడం. కాకపోతే ఇందులో ఒక్క విలన్ బతుకుంటాడు. వాడు సీజన్ 2లో మళ్ళీ పగ తీర్చుకుంటా అన్నట్టు మనకు సీజన్ 2 అని చెప్పి వేశారు. వాడిని కూడా చంపేస్తే ఇంకా అయిపోతుంది కదా సీజన్. ఇదే వేస్ట్, అసలు రియల్గా టైం వేస్ట్. నేను ఇంకా అమ్మవారిది ఏమైనా చూపిస్తారేమో, దేవుడిది అదే డివోషన్ అది ఏమైనా చూపిస్తారు అనుకుంటే అది ఏమీ ఉండదు. రియల్గా ఈ వెబ్ సిరీస్ చూడడం వెరీ టైం వేస్ట్. ఎవరైనా బాగా ఖాళీగా ఉంటే అప్పుడు చూసుకోవడం నయం. యాక్టింగ్ వైజ్గా అయితే అందరూ బాగా యాక్ట్ చేశారు. ఫైట్లు కూడా న్యాచురల్గా తీశారు. అంటే రియల్గా ఫైట్లు ఎలా ఉంటాయి అలాగే తీశారు. అలాగే చంపుకుంటేది అయితే చాలా క్లియర్గా, అసలు బ్లడ్ అయితే బాగా క్లియర్గా చూపించారు. అంతవరకు అయితే బాగుంది. కాకపోతే స్టోరీ రొటీన్ స్టోరీయే. ఆ దేవుడిది అదంతా ఇన్వాల్వ్ ట్రైలర్లో అలా చూపించి సినిమాలు అయితే ఏమీ అదే వెబ్ సిరీస్లో ఏముండదు దేవుడి గురించి. ఓన్లీ ఒక ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి ఆయన చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇంకంతే. దాని గురించి డీటెయిల్స్ ఏమీ చూపించరు. టైం వేస్ట్. అందరైతే యాక్టింగ్ వైజ్ అందరూ బాగా యాక్ట్ చేశారు. డైరెక్షన్ కూడా బాగుంది. కానీ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా దేవుడిది డివోషన్ది ఏమైనా పెట్టుండుంటే బాగుండు అనిపించింది. ఈ వెబ్ సిరీస్కి నేను 5కి 2 ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా టైం ఖాళీగా ఉంటే, ఫ్రీగా ఖాళీగా ఉంటేనే కానీ ఈ వెబ్ సిరీస్ చూడండి. ఇది ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది. జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూలు కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.